హలో అండి, అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 128. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. కొండపై తమ మనసులోని పంచుకున్న తర్వాత ఆ ప్రదేశమంతా ఒక పవిత్రమైన నిశ్శబ్దంతో నిండిపోతుంది. సూర్య కార్ డోర్ తీసి చందుని ఎంతో గౌరవంగా లోపల కూర్చోబెడతాడు. తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజన్ను స్టార్ట్ చేస్తాడు. కానీ అతని మనసు మాత్రం ఇంకా ఆ అద్భుతమైన క్షణంలోనే ఆగిపోతుంది. కారు మెల్లగా కొండ దిగుతుంది. సూర్య డ్రైవింగ్ చేస్తూనే మధ్య మధ్యలో పక్కనే కూర్చున్న చందు వైపు చూస్తుంటాడు. ఆమె కళ్ళల్లో ఇన్నాళ్ళు ఉన్న భయం, అభద్రత మాయమై ఒక తెలియని ప్రశాంతత కనిపిస్తుంది. సూర్యకి తను గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఇది కల కాదు కదా చందు, మళ్ళీ నువ్వు నా ప్రక్కనే కూర్చున్నావు. ఇన్నాళ్ళు నా ప్రక్క సీటు ఖాళీగానే ఉంది. ఈరోజు అది పరిపూర్ణమయ్యింది అంటాడు. అతని మాటలకు చందు చిన్నగా నవ్వుకుంటుంది. డ్రైవింగ్ చేస్తున్న సూర్య ఎడమ చేయి గేర్ మీద ఉండగా చందు మెల్లగా అతడి చేతిని తన చేతిపై వేస్తుంది. ఆ స్పర్శ సూర్యకి ఒక విద్యుత్ ప్రవాహంలా తగులుతుంది. సూర్య చందు కళ్ళల్లోకి చూస్తూ 5 ఏళ్ల క్రితం ఇదే చేతిని వదిలేసి వెళ్ళిపోయి ఎంత తప్పు చేశానో ఈరోజు అర్థమవుతుంది సూర్య. ఈ చేతిలో ఉన్న భరోసా, వెచ్చదనం నాకు ఎక్కడా లభించదు. ఇక నుంచి నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అంటుంది. మాటతో సూర్య ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా అదిమి పట్టుకుంటాడు. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకున్నా తన ప్రాణం తన చేతిలో ఉందన్న ధైర్యం అతని ముఖంలో కనిపిస్తుంది. కారు కొండ క్రిందకు వస్తున్న కొద్దీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మారిపోతూ ఉంటాయి. మంచు తెరలు విడిపోయి ఎండ మెల్లగా విస్తరిస్తుంది. రోడ్డు ప్రక్కన ఉన్న చెట్లు గాలికి ఊగుతూ వీరికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. సూర్య కారులో ఒక మధురమైన పాత పాటను తక్కువ వాల్యూంలో ప్లే చేస్తాడు. ఆ పాటలోని ప్రతి అక్షరం వారి ప్రస్తుత స్థితికి అర్థం పట్టినట్టు ఉంటుంది. కిటికీలోంచి బయటకు చూస్తున్న చందు మనసులో రకరకాల ఆలోచనలు. సూర్య నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడు, కానీ సమాజం నన్ను ఎలా చూస్తుంది? అమ్మా నాన్నలు ఒక విడాకులు తీసుకున్న కూతురు మళ్ళీ పెళ్లి చేసుకోవటాన్ని అంగీకరిస్తారా? సూర్య హోదాకి నా గతం సరిపోతుందా అన్న ఆలోచనలు రాగానే ఆమె ముఖం కొంచెం చిన్నబోతుంది. చందు ముఖంలో వచ్చిన మార్పును గమనించిన సూర్య కారుని రోడ్డు ప్రక్కగా ఆపి ఆమె వైపు తిరుగుతాడు. ఏమైంది చందు? ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నావు అంటాడు. ఏం ఏం లేదు సూర్య, మన పెళ్ళి గురించి, సమాజం, ఆఫీస్, మా అమ్మా నాన్న, ముఖ్యంగా మీ కుటుంబం, వీళ్ళందరినీ ఎలా ఎదుర్కోవాలో అని అంటుంది. సూర్య చాలా గంభీరంగా, చందు నా వైపు చూడు. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా పోరాటం చేశావు, కానీ ఇప్పటి నుంచి నీ వెనుక సూర్య ఉన్నాడు. నీ గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవటం నా బాధ్యత. చూడు చందు, ఈ సమాజానికి ఒక వింత అలవాటు ఉంది. మనం ఏడ్చినా నవ్వుతుంది, మనం గెలిచినా కుళ్ళుకుంటుంది. మనం ఎవరి కోసం బ్రతకాలి? మనల్ని ప్రేమించే వాళ్ళ కోసమా, లేక మనల్ని విమర్శించే వాళ్ళ కోసమా? నా దృష్టిలో పరువు అంటే 10 మంది ఏమనుకుంటారో అని భయపడి నా ప్రేమను చంపుకోవటం కాదు. నమ్ముకున్న ప్రాణం కోసం అది ఎంతటి కష్టమైనా సరే నిలబడటమే అసలైన పరువు. నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నా పరువు పోదు చందు. ఒక గొప్ప మనిషిని, ఒక నిక్కర్సైన ప్రేమని నా జీవితంలోకి ఆహ్వానించినందుకు నా గౌరవం 1000 రెట్లు పెరుగుతుంది. లోకం ఏమనుకుంటుందో అని మనం ఆలోచిస్తే అది మనల్ని బ్రతకనివ్వదు.
అదే మనం మనకు నచ్చినట్టు ధైర్యంగా బ్రతికితే అదే లోకం ఒకరోజు మనకు సలాం కొడుతుంది. ఒకవేళ ఎవరైనా నిన్ను విమర్శిస్తే అది నీ గతాన్ని చూసి కాదు చందు, నీకు దక్కిన ఈ సూర్యాన్ని చూసి ఓర్వలేక. అసూయని మనం ఎంజాయ్ చేయాలి తప్ప దానికి భయపడకూడదు. రేపు ఆఫీసులో కానీ చుట్టూ ఉన్న జనం మధ్య కానీ నువ్వు వైఫ్ ఆఫ్ సూర్యగా అడుగు పెట్టినప్పుడు నీ కళ్ళల్లో గర్వం ఉండాలి తప్ప నా పరువు పోతుందనే భయం ఉండకూడదు. అర్థమైందా అంటాడు. సూర్య మాటలు వింటుంటే చందుకి తన వెన్నుముకలో ఒక కొత్త బలం వచ్చినట్టు అనిపిస్తుంది. సమాజం అంటే ఒక పెద్ద భూతం అనుకున్న ఆమెకు సూర్య మాటలతో అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో భయం పోయి సూర్య మీద అపారమైన గౌరవం పెరుగుతుంది. సూర్య కారు మెల్లగా చందు ఇంటి గేటు ముందు వచ్చి ఆగుతుంది. కారు ఇంజిన్ ఆగిపోయినా ఇద్దరి మనసుల్లో ఏదో తెలియని నిశ్శబ్దం. చందు సీటు బెల్ట్ విప్పి కిటికీలోంచి తన ఇంటి వైపు చూస్తుంది. 5 ఏళ్ల క్రితం ఇదే ఇంటికి ఒక విఫలమైన భార్యగా కన్నీళ్లతో తిరిగి వస్తుంది. కానీ ఈరోజు అదే ఇంటికి తన పాత ప్రేమను, కాబోయే భర్తని తోడుగా తీసుకుని వస్తుంది. సూర్య కారు డోర్ తీయబోతున్న చందు చేయి పట్టుకుని, చందు, ఒక్క నిమిషం, ఇక్కడితో మన పాత జీవితం ముగిసింది. ఇప్పుడు నువ్వు ఈ కారు దిగి లోపలికి వేసే ప్రతి అడుగు మన కొత్త ప్రయాణానికి పునాది. ధైర్యంగా ఉండు అంటాడు. చందు నవ్వి సరే అన్నట్టుగా తల ఊపుతుంది. సూర్య క్రిందకి దిగి వచ్చి ఆమెకు డోర్ ఓపెన్ చేస్తాడు. చందు నడుచుకుంటూ వెళ్ళి గేటు తీస్తుంది. గేటు శబ్దం వినగానే లోపల ఆడుకుంటున్న చిన్ను బంటు ఇద్దరూ ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తుకుని వస్తారు. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? సూర్య అంకుల్, నువ్వు కూడా ఉన్నావా అంటూ సూర్య కాళ్లను గట్టిగా చుట్టేస్తాడు బంటు. సూర్య వంగి బంటుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ, అవును నాన్నా, అమ్మ ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళింది. అక్కడకు నేను కూడా వెళ్ళాను. ఇక నుంచి అంకుల్ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు అంటాడు. సూర్య ఒక చేత్తో బంటుని ఎత్తుకుని మరో చేత్తో చిన్నుని దగ్గరకు తీసుకుని నడుస్తుంటే అది చూస్తున్న చందుకి తన జీవితం పరిపూర్ణమైనట్టు అనిపిస్తుంది. తరువాత సూర్య తిరిగి ఆఫీస్కి బయలుదేరుతాడు. చందు తన మనసులో భారాన్ని దించుకుని పిల్లల్ని టైం అవ్వటంతో హడావిడిగా రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించి తను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది. సూర్య ఆఫీసులోకి అడుగు పెడుతుంటే అతని నడకలో ఒక గెలుపు కనిపిస్తుంది. ఎప్పుడూ సీరియస్గా ఉండే సూర్య ఈరోజు తన క్యాబిన్లోకి వెళ్తూ అందరినీ చూసి నవ్వుతూ విష్ చేయటం స్టాఫ్ అంతా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సార్ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారేంటి అని ఆఫీసులోని సిబ్బంది అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి చందు కూడా ఆఫీస్కి వస్తుంది. ఆమె నేరుగా తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళి తన వర్క్ను మొదలు పెడుతుంది. కానీ ఆమె కళ్ళల్లో ఉన్న మెరుపును అక్కడ ఉన్న కొందరు ఆడవాళ్లు గమనిస్తారు. సూర్య క్యాబిన్ నుండి బయటకు వచ్చి అటుగా వెళ్తూ అందరి ముందు చందు వైపు ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. ఆ ఒక్క చూపులో ఆఫీసులో ఏదో జరుగుతుందని అందరికీ ఒక హింట్ దొరికినట్లు అవుతుంది. తర్వాత సూర్య తన క్యాబిన్లో ఉన్న రివాల్వింగ్ చైర్లో కూర్చుని కిటికీలోంచి బయటకు కనిపిస్తున్న ఆకాశం వైపు చూస్తాడు. అతని ముఖంలో చిరునవ్వు అస్సలు తగ్గటం లేదు. 5 ఏళ్ల నిరీక్షణ, ఫలించిన ఆనందం అతని కళ్ళల్లో కనిపిస్తుంది. వెంటనే ఫోన్ తీసి నవీన్కి డయల్ చేస్తాడు. సూర్య చాలా ఉత్సాహంగా, గొంతులో ఒక రకమైన గెలుపు కనిపిస్తుండగా, రే నవీన్, ఏం చేస్తున్నావురా అంటాడు. సూర్య,
ఇప్పుడే స్టేషన్కు వచ్చానురా. ఏంటి సూర్య, వాయిస్లో ఎంత బేస్ వినిపిస్తుంది ఏంటి విషయం అంటాడు. సూర్య పెద్దగా నవ్వుతూ, ఫోన్లో చెప్పను. నువ్వు గాయత్రి సాయంత్రం సరిగ్గా 6 గంటలకు మా ఆఫీస్కి రావాలి. ఏ పనున్నా సరే పక్కన పెట్టేసి రండి అంటాడు. అరే, ఏమైందో చెప్పరా? చందు ఏమన్నా చెప్పిందా, లేక ఇంకేదైనా గుడ్ న్యూస్నా అంటాడు నవీన్. అవన్నీ ఇక్కడికి వచ్చాకే చెప్పాను కదా, ఇది నా జీవితంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవినింగ్. నువ్వు గాయత్రి ఇద్దరూ టైంకి ఇక్కడ ఉండాలి. ఒక పెద్ద సర్ప్రైజ్ మీకోసం వెయిట్ చేస్తుంది, సరేనా అంటాడు సూర్య. ఆ సరే బాబు, నీ ఆర్డర్ జారీ అయిపోయిందిగా. గాయత్రికి కూడా చెబుతాను. తనకైతే నువ్వు ఫోన్ చేశావని తెలిస్తే చాలు వెంటనే రావటానికి సిద్ధపడుతుంది. సాయంత్రం ఆఫీసులో కలుద్దాం అంటాడు నవీన్. ఖచ్చితంగా. అండ్ విను, చందుకు ఫోన్ చేసి ఏం అడగవద్దు. తను కూడా ఇక్కడే ఉంటుంది. అంతా లైవ్లోనే చూద్దురుగాని. బై అంటాడు సూర్య. సాయంత్రం 6 గంటలు కావస్తుంది. ఆఫీసులో పనులు ముగిసి అందరూ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో నవీన్, గాయత్రి హుషారుగా సూర్య ఆఫీసులోకి అడుగు పెడతారు. లోపలికి రాగానే గాయత్రి చుట్టూ చూస్తుంది. లోపల సూర్య ఒక్కడే ఉండటం చూసి గాయత్రికి ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి సూర్య, ఏ పనున్నా వదిలేసి రమ్మన్నావు? తీరా వస్తే ఇక్కడ నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఇంతకీ చందు ఏది? తను ఈరోజు ఆఫీస్కి రాలేదా, లేక వెళ్ళిపోయిందా అంటుంది. సూర్య ఒక గూఢమైన నవ్వు నవ్వుతూ, వస్తుంది గాయత్రి. తను పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకుని వస్తానంది. నువ్వు ఒకసారి తనకి కాల్ చేయి. మేము ఆఫీస్లో ఉన్నాం, త్వరగా రా అని చెప్పు అంటాడు. సూర్య చెప్పగానే గాయత్రి తన ఫోన్ను తీసి చందుకి డయల్ చేస్తుంది. హలో చందు, ఎక్కడున్నావు? నేను నవీన్ సూర్య ఆఫీస్కు వచ్చాం. తనేమో ఇక్కడ పెద్ద సర్ప్రైజ్ అంటున్నాడు, త్వరగా రా అంటుంది గాయత్రి. అటువైపు నుండి, గాయత్రి, నేను క్రిందనే ఉన్నాను, లిఫ్ట్ ఎక్కుతున్నాను, 2 నిమిషాలలో వచ్చేస్తాను అంటుంది చందు. సరిగ్గా 2 నిమిషాల్లో డోర్ బెల్ మోగుతుంది. చందు తన 2 పిల్లలతో కలిసి క్యాబిన్ లోపలికి అడుగుపెడుతుంది. ఆమె రాగానే ఆ రూమ్ అంతా ఒక కొత్త వెలుగు వచ్చినట్లు అవుతుంది. చందు ముఖంలో ఒక చిన్న సిగ్గు, భయం కలగలిసి ఉంటాయి. అరే చందు, నువ్వు పిల్లలు కూడా వచ్చారా? సరే గాని అసలు విషయమేంటి? సూర్య మమ్మల్ని ఎలా ఎందుకు పిలిచావు అంటుంది గాయత్రి. సూర్య తన కుర్చీలోంచి లేచి చందు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. అందరూ చూస్తుండగానే చందు ప్రక్కన నిలబడి ఆమె భుజంపై చేయి వేస్తాడు. ఆ స్పర్శతో చందు ఒక్కసారిగా తలెత్తి సూర్య వైపు చూస్తుంది. అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు నవీన్ మరియు గాయత్రీలు. సూర్య నవీన్ మరియు గాయత్రీల కళ్ళల్లోకి చూస్తూ, నవీన్, గాయత్రి, నేను చెప్పాలనుకున్న సర్ప్రైజ్ ఇదే. ఈ చంద్రిక ఇక మీదట కేవలం నా ఫ్రెండ్ మాత్రమే కాదు, త్వరలోనే నా భార్య కాబోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అంటాడు. ఆ మాట వినగానే గాయత్రి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోతుంది. ఆమె నోట మాట రాదు. సూర్య వైపు, చందు వైపు మార్చి మార్చి చూస్తుంది. నిజమా సూర్య? నువ్వు జోక్ చేయడం లేదు కదా అంటుంది. లేదు గాయత్రి, ఇది నా 5 ఏళ్ల క్రితం కల. ఈరోజు చందు ఆ కలకు ప్రాణం పోసింది అంటాడు సూర్య. వెంటనే గాయత్రి పరుగెత్తుకుంటూ వెళ్ళి చందుని గట్టిగా కౌగిలించుకుంటుంది. పిచ్చిదానా, ఎంత గొప్ప వార్త చెప్పారు ఇద్దరు అంటుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది.
కథ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. మరొక చిన్న విషయమేండి, ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు అన్నీ కల్పితమే అని మరొకసారి మీ అందరికీ తెలియచేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.